ఓకే, నా పేరు రఘు అండి. నేను మనతొలి వెలుగు జర్నలిస్ట్ అండి. నేను మనతొలి వెలుగు జర్నలిస్ట్ అండి. చెప్పండి సార్. అవును సార్. ఎందుకు సార్ వాళ్ళు తాండా మాదే తాండా ఎందుకు సార్ అర్థం కాలే? మీ ప్రిమిసెసా? అంటే మీరు పనిచేసే ఏరియా అంటున్నారా? అదే నేను వీళ్ళతో ఒకసారి వీళ్ళు ఈ తాండా వాళ్ళు ఉన్నారు కదా, తాండా వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతాను. ఎవరికి ఇవ్వాలి సార్? మీ పిఎస్ పరిధిలోకి వస్తుంది అంటున్నారా? ఇప్పుడు ఇది బిలా దాఖలా భూమి కాదు సార్, ఇది మరి అయితే మరి ఇప్పుడు నేను ఎవరు కాదు సార్, నేను అదే అంటున్నాను. నేను ఇప్పుడు మీ భూమి అని మీరు అంటున్నారు, మా ఊరు తాండా అని వాళ్ళు అంటున్నారు. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? నేను అదే అంటున్నా, ఎవరు పర్మిషన్ తీసుకోవాలి సార్? అదే అన్ని వెరిఫై చేసినా మేము ఎంటర్ అయినాము. ఇప్పుడు అపర్ణ సార్ అవును వెరిఫై చేసే ఎంటర్ అయినాం సార్. వెరిఫై చేసే వీళ్ళ అరాచకం ఏందని ఎంటర్ అయినాం మేము. వెరిఫై చేశాకనే ఎంటర్ అయినాం. ఇప్పుడు నా పాయింట్ సార్, నా పాయింట్ ఒకటే. మీరు అపర్ణ వాళ్ళకి మీకేంటి సార్? అంటే మీరు దీనికి కన్సర్న్ ఆఫీసరా? అంటే దీంట్లో మీరు వర్క్ చేస్తున్నారా? మీరు ఇందులో జాబ్ చేస్తున్నారు? ఓకే ఓకే సరే ఓకే. ఇప్పుడు అలౌ చేయండి సార్, ఇప్పుడు అలౌ చేయండి. ఎవరికి చెప్పాలి సార్? ఎవరికి చెప్పాలా? ట్రెస్పాస్ కేసు పెట్టుకోండి. నాన్ సెన్స్. నమస్తే. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక ఆడియో విన్నారు కదా. నేను ఉన్న ఈ ప్లేస్కి అపర్ణ కన్స్ట్రక్షన్స్, ఈ చుట్టూ గ్రీన్ మార్క్, అరబిందో ఇట్లాంటి కొన్ని కంపెనీలు చేస్తున్న ఒక అరాచకం. ఇక్కడ ఉన్న కొన్ని తాండాలన్నీ లేపేసి బిలా దాఖలా భూములు, అంటే 2 ప్రాంతాల మధ్య 2 మండలాల మధ్య మిగిలిపోయిన భూమి ఏదైతే ఉందో ఆ భూమిని కబ్జా చేస్తూ గోడలు కడుతూ నానా బీభత్సం చేస్తున్న అరాచకానికి సంబంధించి. అయితే వీళ్ళు చాలా తెలివిగా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లను ఇక్కడ విజిలెన్స్ కింద, ఇక్కడ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ల కింద పెట్టుకొని, రిటైర్డ్ అయిన వాళ్ళని, మిలిటరీ వాళ్ళని పెట్టుకొని ఇక్కడ ఒక దందా చేస్తూ ఉంటారు, వీళ్ళని బెదిరిస్తూ ఉంటారు. ఇది నేను మాట్లాడుతున్నది కొండకల్ అండ్ వెలిమెల చుట్టుపక్కల ఉన్న తాండాల గురించిన విషయం. లాస్ట్ 50 days బ్యాక్ ఇదే ప్రాంతానికి నేను రావడం జరిగింది. గతంలో అండ్ ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండతో, కల్వకుంట్ల తారక రామారావు అండతో విక్రమ్ రెడ్డి అనే ఒక రెడ్డి దొర సృష్టిస్తున్న బీభత్సం ఇది. ఆయన, అరబిందో, అపర్ణ, గ్రీన్ మార్క్, కళ్యాణ్ రెడ్డి, నిత్యానంద రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, విక్రమ్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా కలిసి చేస్తున్న దందా ఇది. పెద్ద గొడవ అయింది. లంబాడీలంతా తిరగబడ్డారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా. వెలిమెల తాండాలో అయితే 7 మీద కేసులు పెట్టి వాళ్ళని విడుదల చేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళ మీద 307 సెక్షన్స్ కూడా పెట్టారు. అంత సీరియస్ కేసులు. ఎవరి మీద? గిరిజనుల మీద. మా భూములు పోతున్నాయని కొట్లాడిన వాళ్ళ మీద. ఈ బిలా దాఖలా భూమి అంటే అది గవర్నమెంట్కి సంబంధించిన భూమి. ఆ గవర్నమెంట్కి సంబంధించిన భూమిలో ఎవరు కబ్జాలో ఉన్నారు? ఈ లంబాడీలు, ఈ గిరిజనులు కబ్జాలో ఉన్నారు. ఆ భూమి ఎవరికి దక్కాలా? అయితే గవర్నమెంట్కి పోవాలా, లేకపోతే కబ్జాలో ఉన్న వాళ్ళకి పోవాలా? చాలా తెలివిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండతో రెచ్చిపోయిన ఈ ముఠా అండ్ వాళ్ళ బంధువులు మొత్తం ఈ భూమిని అంతా లేపేశారు. అండ్ కేవలం ఈయన ఒక్కడే ఉన్నాడా అంటే అంతకుముందున్న కల్వకుంట్ల తారక రామారావు కూడా దీనికి బాధ్యుడే. ఎందుకంటే ఆయన అండతో, ఈయన అంతకుముందు అదే పార్టీలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఈ టోటల్ ఫైల్ అంతా రేవంత్ రెడ్డి టేబుల్ మీద ఉన్నది, కానీ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడతలేడు. ఇప్పుడు ఏమంటున్నారు? వీళ్ళ పర్మిషన్ తీసుకొని మేము ఎంటర్ కావాలట.
మరి ఇప్పుడు వీళ్ళు దాదాపు 60-70 సంవత్సరాలుగా ఈ గిరిజనులు ఈ లంబాడీలంతా ఇదే గ్రామంలో ఇది కింది తాండా అంటాడు, ఈ తాండాను లేపేశారు. అంతకుముందు ఇంకో తాండాను లేపేశారు. దీన్ని తీసుకుపోయి ఆ కొండకల్ తాండాలో ఉండమని వాళ్ళకి అక్కడ పెట్టారు. ఈ భూములన్నీ కూడా ఒకప్పుడు ఈ 634 నుంచి 644 దాకా ఇవి బిలా దాఖలా భూములు. ఇంకా కొన్ని సర్వే నెంబర్లు సీలింగ్ భూములు ఇవన్నీ. అంటే ఆనాడు సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు దాదాపు 1000 ఎకరాలకు పైన భూమిని సీలింగ్ కింద మాకు ఇంత భూమి ఉందని ఎక్సెస్ ల్యాండ్ ఇచ్చేస్తే వాళ్ళ బినామీల పేర్ల మీద ఇంట్లో పనిచేసే వాళ్ళ పేర్ల మీద రాయించేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఈ విక్రమ్ రెడ్డి ఫాదరు మళ్ళీ ఆ భూమిని వాళ్ళ దగ్గర నుంచి కొట్టేసిండు. 1000 ఎకరాలు ఉంది ఒక కుటుంబానికి ఇక్కడ, 1000 ఎకరాలు. అంటే ఎక్కడ మనం 2025 సంవత్సరంలో ఉన్నాం. సీలింగ్ యాక్ట్ ఏం చెప్తున్నది? దీని వరకు ఇంతవరకు ఒక్కడు నేను అదే అంటున్నా కదా, మీకు ఇబ్బంది అవుతుంది కదా, ట్రెస్పాస్ కేసు పెట్టండి, మా మీద పెట్టండి కేసు, మా భూముల్లోకి వచ్చిరని పెట్టండి, అప్పుడన్నా చర్చ బయటకు వస్తుంది. ఇది కింది తాండ చూడండి, ఎంత భయంకరమైన విధ్వంసం. మంచిగా మొత్తం ఎక్కడెక్కడ గోడలు కట్టేసిరు, షెడ్లు వేసేసిరు. వీళ్ళ సమాధులు ఇక్కడనే ఉన్నాయి, ఇండ్లు ఇక్కడే ఉండే ఒకప్పుడు. వీళ్ళందరిని ఇక్కడి నుంచి లేపేసి అవతలకు పంపించి ఇంత భయంకరమైన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళు షెడ్లు కట్టిరు చూడండి మొత్తం. ఇప్పుడు ఇక ఫోటోలు ఒక్కసారి చూడండి, ఒక్క నిమిషం ఇటు చూడు. ఇప్పుడు మనం నిలబడ్డ ప్లేస్ ఎట్లా ఉన్నది, ఫోటోలు ఎట్లా ఉన్నాయి చూడండి. ఇది ఒకప్పుడు తాండా. ఇప్పుడు తాండా ఎవరిది? ఈ తాండా భూమి ప్రైవేట్ భూమి అయితే అపర్ణావ్ ఆనాడు ఆయన ఉన్న భూమిని వీళ్ళు కబ్జా చేసి ఈ గుడిసెలు వేసుకున్నారా? ఇప్పుడు ఎందుకంటే నువ్వు వచ్చి ఇందులో షెడ్ వేసినావు కదా, వీళ్ళ పశువులు, వీళ్ళ ఇండ్లు, గుడిసెలు అన్ని పాపం. వీళ్ళ ఫొటోస్ చూడండి ఒక్కసారి. ఏదమ్మా మీరా? ఇది ఒక్క నిమిషం ఒక్కరు మాట్లాడినా సార్. నేను నా బిడ్డలు చిన్నోళ్ళు ఉన్నారు. ఈమె మా పెద్దమ్మ, మా చిన్న నాయన. అప్పటి నుంచి ఆ జమానా నుంచి ఉన్నాం మేము. ఎన్నే చచ్చిపోయిండు ఇదే పొలం మాది, మొత్తం ఇదే పొలం. ఈ ఏరియా మొత్తం ఇట్లా ఓరి వేస్తుంటాం మేము, ఇట్లా కష్టం చేస్తుంటాం మేము సార్. ఈడ చిన్న పొరలేమో ఒక్కొక్కరు మాట్లాడారు. కూరగాయలు లాస్ట్ కి పోయిన వాళ్ళు ఎవరు? ఈ నుంచి ఇంటి నెంబర్ కూడా ఇచ్చారు కదమ్మా. ఏడ ఉండే మీ ఇల్లు? చెట్ల కాడ ఇల్లు ఉండేనా? 368 ఇంటి నెంబర్. కరెంట్ మీటర్ కూడా ఉంది కదా, కరెంట్ మీటర్ కూడా ఉంది. ఇదమ్మా ఇది ఎక్కడ? ఇక్కడనే. ఎన్నేళ్ళ నుంచి ఉండేది మీరు ఇక్కడ? తాతల కాలం నుంచి. ఇప్పుడు టెనెంట్ యాక్టే చెప్తుంది కదా, 9 ఏళ్ళు 9 ఏళ్ళ 12 ఏళ్ళ తర్వాత ఒకవేళ ఆ భూమిలో అతని కబ్జాలో ఉంటే ఆ భూమి అతనికే చెందుతుందని టెనెంట్ యాక్ట్ చెప్తున్నది. 60-70 ఏళ్ళుగా ఇట్లా వ్యవసాయం చేసుకుంటూ బతుకుతోనే గుడిసెలు వేసుకొని వీళ్ళు చూడండి ఒక్కసారి. హ్యాండ్ పంప్ మూసేసారు. ఇప్పుడు మరి నీ భూమి అయితే మరి ఇంతకాలం ఏం చేసినావు? మళ్ళీ దీనికి బెదిరింపులు. ఆయన ఫోన్ చేసి ఎట్లా వస్తావు నువ్వు, నేను ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఏంది అని పర్మిషన్ తీసుకునేది? కేసు పెట్టు, ట్రెస్పాస్ కేసు పెట్టుకో. దొంగలు తయారయ్యారు ఇట్లా. ఇంత ఘోరమా? ముఖ్యమంత్రి టేబుల్ మీద ఉన్నది ఈ ఫైలు, ఇంతవరకు ఆయన రెస్పాండ్ అవుతలేడు. ఒకసారి ఎక్కడెక్కడ ఉన్నాయి మీ పోదాం. ఇదేందమ్మా ఇది ఎక్కడ? ఇక్కడనే. ఇప్పుడు ఇదంతా ఎన్నేళ్ళ క్రితం కింద జరిగింది? 2019లో. ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ? ట్రాన్స్ఫార్మర్ ఏడు ఉండే? లాస్ట్ కి ఎవరు పోయారు బయట? ఎప్పుడమ్మా మిమ్మల్ని ఎత్తేసింది ఇక్కడ నుంచి? మాకు 4 సంవత్సరాలు అవుతుంది సార్. 4 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి మేము అంతకు ముందు ఉన్నారు మా మామోళ్ళు ఉన్నారు. ఇక్కడ చేసిరంట, ఇగో ఇక్కడ గుడిసి ఉండే అంట, ఈడ
ఈడ నుంచి ఆడ కట్టుకొని అని చెప్పిరంట మా మామకు. చెప్తే ఈడ కట్టుకుర్రు. ఈడ కట్టుకొని తర్వాత ఏం చేసిర్రు, మీకు భూమి ఇస్తామని అన్నాడు దొర అన్నాడు. దొర అంటే ఇస్తామని మస్తు సార్లు తిరిగిండ్రు మా వాళ్ళందరూ. మా మామ తిరిగిండు, మా ఆయన తిరిగిండు, అందరు తిరిగినా కానీ మేము బి తిరిగినాము. అయితే అమ్మ నీకు భూమి ఎవరిస్తారని మా యారాలకు చెప్పిర్రు. నీ తాన భూమి సొమ్ము ఉంది, నీ సొమ్ము నాకు ఇస్తావా అని చెప్పిండు అంట. ఇప్పుడు ఎవరు వచ్చి మిమ్మల్ని బెదిరించి ఇంటి నుంచి తీసుకుపోయారు? మాకు దొరనే ఫస్ట్ దొర చెప్పిండు, ఇక్రమ్ రెడ్డి ఏమన్నాడు, మీరు ఇడి నుంచి లేచిపోవాలి, మీకు ఏడుంది భూమి, మీకు ఏం పట్టుందా ఏముందా అని అన్నాడు. అంటే మాకు పట్టలేదు, ఏమో నువ్వు ఇస్తా అన్నావు కదా, మేము కబ్జా మీద కూర్చున్నాము అని చెప్పాము. చెప్తే నువ్వు ఎవరు వస్తారో వాళ్ళు మాకు ఎట్లా లేపుతారో అట్లా లేపుతున్నప్పుడు మాకు ఏమైనా ఇస్తారేమని మేము మాట్లాడితే ఈ అపర్ణ కంపెనీ వాళ్ళు వచ్చిర్రు. అమ్మ మీకు భూమి లేదు, మాకు దొర అమ్మేసిండు అని చెప్పిర్రు. వీడికి అమ్మిండు అని చెప్పిర్రు. చెప్తే ఏమన్నారు, మీకు ఎట్లా అమ్మేస్తాడు మాకు చెప్పకుండా, మాకు తెలియకుండా, మేము కబ్జాల మీద మేము తింటున్నాం కదా, మాకు మా మామూలు కట్టిర్రు భూమి పైసలు అప్పుడు 3 ఎకరాలకు 300 అట్లా కట్టిరంట. కడితే ఆ పైసలు మాకు ఎవరైనా ఇస్తారని మేము అట్లనే మొండితనంతో కూర్చుంటే మీకు మీ పంటలు ఉన్నారు కదా, మేము వేసుకున్నాం అప్పుడు జొన్న చేను, కంది చేను, ఈడ వరిసేను, ఈడ వరిసేను వేసినాము, ఇగో ఈ ప్లాస్లా వరిసేను వేసినాము, మళ్ళా ఏమో కూరగాయలు వేసినాము, అమ్మినాము, బోర్ కొట్టించిన, ఆ బోర్ నడుస్తుంది మాదే, ఆడుంది బోరు మేమే వేసినాము. అది వేస్తే మీరు ఎందుకు మీరు వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండొద్దు అని ఆడ మీకు ఇల్లు ఇస్తాము జాగా, ఆడ పోయి ఉండి తర్వాత ఏమైనా మాట్లాడతామని చెప్పారు. మీకు వెళ్ళేటప్పుడు ఏమి ఇచ్చారు మరి? ఇల్లు కట్టిర్రు ఏమన్నా? ఎంత పెద్ద ఇల్లు? చిన్నగా రేకులు ఇల్లు ఉంది. భూమి ఏం లేదు, ఏమి లేదు. ఈడ ఎన్ని ఎకరాలు ఉండే మీకు? మాకు 6, 7, 8 ఎకరాల దాకా ఉండే. 8 ఎకరాల దాకా ఉండే అంతవరకు. ఇప్పుడు ఇప్పుడు మీరా ఇక్కడ మీ తాతలా? ఒకసారి మీరు ఇక్కడికి వచ్చి నేను చూపిస్తున్నా, ఇంట్లో మొత్తం చూపిస్తాను మీరు రండి. ఆయన మాట్లాడుతారు ఏదన్నా? ఏముంది చెప్పరు? ఆ చెట్టు కనిపిస్తుంది అక్కడ, ఆ చెట్టు అక్కడ నుంచి ఆ చెట్ల వరకు మొత్తం ఇక్కడ మొత్తం తండానే ఉండే, మొత్తం తండానే ఉండే మాది మొత్తము. మొత్తం అన్ని ఇండ్లే ఉండే, మొత్తం అంతా ఆ చెట్ల కాదు మొత్తం అన్ని ఇండ్లే ఉండే. ఇవి చెట్లని మేము మా నాయనలు పెట్టినాయి, ఈ చెట్లని మా నాయనలు పెట్టినాయి అన్ని. అది మా మామిడి చెట్టు మా పెద్దనాయన పెట్టినాడు. ఇది అయితే నేను పుట్టినాక పెట్టినా ఇది ఈ చెట్టు. నేను చిన్నగా ఉన్న పాలు తాగుతా పెట్టిన నేను చెట్టు అది. ఇప్పుడు ఎన్ని ఇండ్లు ఉండే మొత్తం ఈడ ఇంచుమించి 25 దాకా ఉండే, మొత్తం 25 ఇండ్లు ఉండే. ఇప్పుడు మీకు ఎన్ని ఎకరాల భూమి ఉండే? మాకు 8-9 ఎకరాలు ఉండే. ఏమవుతారు? మా వదిన. ఇప్పుడు మాట్లాడే మా వదిన ఆమె. ఓకే. సో మీరు ఇక్కడి నుంచే వెళ్ళేదా పని చేసుకోవడానికి? అక్కడ మేము ఇక్కడ నుంచే, మాకు అసలు దారి కూడా లేకుండా ఎక్కడ పోవాలంటే అంత ఘోరమైన పరిస్థితి ఉండే మాకు అప్పుడు. మాకు స్కూల్కి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాడు, మేము కంచెలోకి వెళ్ళేది. నేను మీ తండ్రులు కానీ మీ తాతలు కానీ మీకు చెప్పేటోళ్ళ ఈ భూమి గురించి? మా నాయన మాకు తాత మేము పుట్టక ముందు చనిపోయాడు మా తాత. మా నాయన మాకు చెప్పేది, మా నాయనమ్మ మాకు చెప్పేది, ఇదంతా మనమే చేసుకొని తింటున్నాము, ఎప్పటికైనా మనకైతుందని ఆశతోని మేము ఇక్కడనే ఉన్నాం అప్పుడు. ఇదంతా సీలింగ్ భూమేనా ఎట్లా? బిలదాకల భూమి ఇది. అది అంటే మేము కజ్జా మీద కూర్చున్నాం మీరు అప్పటి నుంచి. ఆయన ఏమన్నాడు, మొత్తం మీకు భూమి ఇస్తా అన్నాడంట మా తాతలకు ఇస్తే మా తాతలు చనిపోయిన తర్వాత మా నాయనలు ఇక్కడనే కూర్చున్నారు. మా నాయనలు కూర్చున్న తర్వాత మా నాయనలకు ఏమన్నాడు, మీకు పొలం ఇస్తా అన్నాడు. ఈ నుంచి లేచిపోయిన ఆ తండలో కట్టుకోమని ఇల్లు, ఆ తండలో కట్టుకోమన్న తర్వాత మేము వెళ్ళాము, మాకు ఏదైనా ఇస్తేనే మేము ఇంటి వెళ్తామని మేము అన్నాము. సో ఆయనతో కాకపోతేనే అపరమానం దించిండు ఆయన. ఒకసారి ఆయనకు మాకు తగపట అయింది, విక్రమ్ రెడ్డికి మాకు. అయిన తర్వాత ఆయనతో కాకపోతేనే
అది అపర్ణాన్ని దించండి ఆయన. అపర్ణాన్ని దించిన 2018 మిమ్మల్ని మీరు పోనంటే ఎట్లా పంపించారు ఇక్కడి నుంచి మిమ్మల్ని? మీరు వెళ్ళమని అంటే ఎంత ఎట్లా బలవంతం చేసిరా? అదే మీకు కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తాడు. 3 ఎకరాలు ఇస్తాడు. మాకు ప్లాట్లు ఇచ్చినాడు తండల పైన తండల ప్లాట్ ఇచ్చినాడు. 3 ఎకరాలు ఇస్తాడు. సరే ఇస్తాడు కావచ్చు అనుకొని మేము ఆడ ఇల్లు మేము మాకు కట్టించుండు. రేకుల షెడ్ కట్టించుండు. మాకు రేకుల ఇల్లు కట్టించుండు. మాకు 5 మందికి రేకులు కట్టించును. ఆడ కూర్చోబెట్టిన పై భూమి ఇస్తాడు. భూమి ఇయ్యలేదు. తర్వాత ఇంకా పైసలు కూడా ఇస్తున్నారు. పైసలు కూడా ఇవ్వలేదు మాకు. సమాధి ఎవరిదమ్మా? మీ తాతది. మీ ఫాదర్ అదా ఇది? మా ఫాదర్ పెద్దనాన్న 2003లో చనిపోయాను. అప్పుడు నేను చదువుకుంటున్నా. 3లో చనిపోయాను మా పెద్దనాన్న. ఇక్కడే పెట్టిరు. ఇక్కడే పెట్టినా. సో వీళ్ళ సమాధులు కూడా ఉన్నాయి ఇక్కడ, మనం చూడొచ్చు. ఏం పేరు? తండ్రి వాచా తండ్రి గుండియా. 2003 5వ నెల 3వ తేదీన ఆయన చనిపోయిండు. చచ్చిపోయినప్పుడు ఇంత ఉండే నా పోరోలు 4. నాకు నాయన అవుతాడు. నడుపుకున్నాడు మా మాయ నాకు. ఇగో ఇట్లా మా ముసలామె చిన్నమ్మే అయితే ఇగో మా పిల్లలు ఇగో ఇప్పుడు ఇట్లా అయిండ్రు నా బిడ్డలు. వీళ్ళు ఇంత పిల్లలకేమో ముసలాయన నడిపిండు. ఈడ ఇగో ఈ చెట్టు కింద పండుకొని ఆడ మా ఇల్లు ఉండే. ఇగో ఈ చెట్టు మాదే. ఈ చెట్టు కింద పండుకొని ఇంత పిల్లలకు నడిపిండు సార్. ఇంత కష్టం చేసినాం, అన్ని చేసినాం. ఈడ అని ఇగో ఇవన్నీ కూరగాయలు వేస్తుంటాం, జొన్నలు వేస్తుంటాం, కందీలు వేస్తుంటాం సార్. ఒక్కొక్క కన్నా కష్టం చేయలేము. చిన్న పోరోలు ఎంట తిరిగి మట్టి నోట్ల మట్టి దీన్ని పోరోలు ఎంట ఇట్లా ఉరికితే గుట్ట మేము సేన్ పని చేసినాం సార్. చాలా కష్టం చేసినాం సార్. మేము ఏం చేయాలి, మేము ఎట్లా బతకాలి సార్? మా ముసలాయన ఏం చేసిండు, బిడ్డ మనదే భూమి అని అన్నాడు. భూమి మనదే, ఎవరి ఇడికెళ్ళి పంపరు, ఏం చేయడు. దొరకు నేను భుజం ముందు ఎత్తుకొని పెంచిన. దొరా దగ్గర చాలా కష్టం చేసిన. దొరా దగ్గర అన్నాడు ముసలాయన. ఇట్లా అన్నాడు సార్ మాకు. ఇట్లా అంటే ఎవరేం చెప్పరేమో, ఎవరేం చేయరేమో అని మేము చాలా కష్టం చేసినాం సార్. ఈ భూమిలో మస్తు కష్టం చేసినాము. మాకు తాగడానికి నీళ్ళు లేకపోతే గుంత దోగి నీళ్ళు తాగినాం సార్. కరెంట్ లేకపోతే దీపం పెట్టుకున్నాం సార్. మేము దీపం పెట్టుకున్నాము. నా చిన్న పిల్లకు వాళ్ళ చెల్లెలు ఎత్తుకొని వస్తే పాము గరిచింది. పాము గరిచి ఆమె కాలు మొత్తం ఖరాబ్ అయింది. ఇప్పటికి గిట్ట ఆమె ఇంటికాడే ఉంది, ఇడికి రాలేదు సార్. ఇంత కష్టం చేసినాం మేము. ఎట్లా బతకాలే సార్ మేము? ఇప్పుడు దొరైన ఇది నా భూమి అంటున్నట్టుగా ఇప్పుడేమో నా భూమి అంటుండు, అప్పుడేమో మీరు చేసుకొని తినుండ్రి మీకే అవుతుంది అని అన్నాడు. దాని తర్వాత ఏం అమ్మేసిండో ఏం చేసిండో తెలియదు. అప్పుడు నాకు ఇచ్చేసిండో ఏమో. తర్వాత ఏమో మీకు కుటుంబానికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చేస్తామమ్మా, ఇడికెళ్ళి మీరు లేచిపోయిండ్రి పక్కన ఇస్తావు, అక్కడ సైట్ ఇస్తా అని చెప్పిండు. ఇస్తా అని మాట చెప్పిండు, మాట తప్పిపోయిండు సార్. ఇయ్యలేడు. ఇవ్వకపోతే మేము చాలా కష్టం చేస్తున్నాం సార్. ఏం చేయాలి? మాకు ఒక ఇల్లు గడిపియలేడు, ఇల్లుకి పైసలు ఇవ్వలేడు. ఇంత చెట్టు తెచ్చి వేసిండు మా ముసలాయన. ఇంత కష్టం చేసినాం సార్. ఎట్లా బతకాలి? అక్కడ వెళ్ళిపోయినాక ఇక్కడ వస్తే పోలీస్ కేసులు ఎందుకు వస్తుండ్రు మీరు అంటే, మేము కష్టం చేసినాం ఇండ్ల. మా కాలు అడుగులు ఉన్నాయి, చేతులు అడుగులు ఉన్నాయి మా ఇండ్ల. రాకపోతే ఎట్లా చేయాలి సార్ మేము? ఇంత కష్టం. అపర్ణ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ అక్కడ కన్స్ట్రక్ట్ చేయడానికి రెడీ అవుతా ఉన్నారు. మరి ఇప్పుడు ఈ సమాధి తీసేస్తాడా? ఈ వాచా నాయక్ సమాధి ఆయన పేరేంది? దొంగతనం నుంచి సార్. ఆయన సమాధి కూడా లేపేసి వీళ్ళ సమాధుల మీద బిల్డింగ్లు కడతాడా? వీడు ఎంత దరిద్రుడు అంటే, ఈ దొర అంటున్న వీడు ఎంత దరిద్రుడు అంటే, తలగొరివి పెడితే వాళ్ళ తండ్రో తాత చచ్చిపోతే వాళ్ళ ఎవరు లేకపోతే తలగొరివి పెట్టిరట. తలగొరివి పెడితే ఒక 2 ఎకరాలు ఇచ్చిందట పెద్ద మనిషి. వాళ్ళ తాతనేనా ఎవరో నాయనమ్మ 2 ఎకరాలు ఇస్తే 2 ఎకరాలు కూడా గుంజుకున్నాడట ఆ పాప ఆ కుటుంబం దగ్గర నుంచి. ఇంత దరిద్రులు వీళ్ళు. ఈ భూములు తింటారా బాబు మీరు? వాళ్ళ ఎమోషన్, వాళ్ళ భావోద్వేగం ఒక్కసారి చూడండి. వాళ్ళకి ఇక్కడ బతికిరు వాళ్ళు సంవత్సరాల తరబడి. చెప్పమ్మా, మీరు ఇక్కడే పుట్టిరు కదా? మా తాత సమాధి నేను 12 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడి నుంచి ఆ తండకి వెళ్ళిపోయినాం మేము. మీరు ఎంత చిన్నగా ఉండే అప్పుడు?
ఈ చిన్న అమ్మాయి ఈమెనట. నేను మీరేనా? ఎక్కడ దిగినారు ఈ ఫోటో? ఇక్కడే దిగిరు. ఇక్కడనే. ఇది ఈ తాతది. ఈ తాతది లేదు ఫోటో. ఇంత చిన్న ఉన్నప్పటి నుంచి మీరు ఇక్కడే ఉన్నారు? ఇక్కడనే పుట్టిన, ఇక్కడనే పెరిగిన. 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఆ తండ పోయినాము. ఇక్కడనే పుట్టి పెరిగిన. ఈ భూమి అంతా మాదే అని మా అమ్మమ్మ మా నాయనమ్మ అందరు చెప్తుండే, మనదే అంతా అని. మా ఇల్లు ఇక్కడనే ఉంటుండే. ఆ గోరింటాకు చెట్టు కూడా మేమే వాతినాము. ఇక్కడనే ఉంటుండే. ఎన్ని ఎకరాలు ఉండమ్మా మీకు? మీకు ఎన్ని ఎకరాలు ఉండే? మా తాత అన్నాడు 8 ఎకరాల దాకా ఉన్న బిడ్డ, మనకు ఏం దోకలేదు అంటే. మేము 4 ఆడపిల్లలమే, మగపిల్లలు లేరు మాకు, అన్నదమ్ములు లేరు, మా అమ్మ ఆమె, మా నాయన ఇట్లా ఉంటుండే. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, ఇక్కడనే ఉంటున్నా. ఈ ఊర్లోనే అయింది మ్యారేజ్. ఇప్పుడు వీళ్ళు ఏమి ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపించేటప్పుడు? ఇయ్యలేరు, ఒక్క ప్లాట్ తప్ప ఇంకేం ఇయ్యలేరు. కష్టం. అంటే ఎంత పెద్ద ప్లాట్ ఇచ్చారు? 4 రూములు, 4 రూములు రేకులతోని కట్టుకున్నాము. డబ్బులు కూడా ఇయ్యలేరు, మా డబ్బులతోనే కట్టుకున్నాము. ఖాళీ ప్లాట్ ఇచ్చి. పని ఎట్లా? మీరు ఉపాధి ఏంది? కూలి పని పోతాం. కూలి పని పోతారు? కూలి పని పోతాం. మా నాయన ట్రాక్టర్ నడిపిస్తాడు, మా అమ్మ కూలి పని పోతుంది. సో ఎంత భయంకరమైన విషయం చూడండి. ఇప్పుడు మీ ఇంట్లోంచి మిమ్మల్ని లేపేస్తే మీకు ఆ ఫీలింగ్ ఎట్లుంటుంది? మీదమ్మా, మీరు ఇదే ఊరా? మీ వయసు ఎంత? నాది 60-70 ఉంది సార్. ఉన్నది. ఇప్పుడు 70 ఏళ్ళు ఉన్నట్టు. ఇప్పుడు నాకు నేనే ముందు పోయినా సార్. చెప్పన్నా, మేము నిన్నే ముందు పంపించారా? నేను మా యారాలి మా అన్నదమ్ములు ఇద్దరే పోయినాం సార్ ముందు. మాకు 300 కట్టినాం సార్ పైసలు. దొరకట్టినాము. దొరకడితే మాకేమో ఎంత కట్టిరు? 300 కట్టినాం సార్. వెనక జమ్మాలి. ఆ రసీదు పోయింది. రసీదు పోయినాక ఇక మా ఆయనకు పాము గడిచింది. పాము గడిచినాక మా సాగు చెట్టు కాడనే ఉంది. మా మామది, మా అత్తమ్మది, మా కొడుకుది, మళ్ళా మా మరిదిది గోరి కూడా ఉంది. అట్లనే గోరి కూడా ఉంది. ఆ చెట్టు కాడనే ఉంది సార్. ఆ చెట్టు కాడ మా మామ అలా గోరి కూడా లేపారు. గోరి కూడా లేదు. గోరి కూడా కూల కొట్టుకొని లేపేసిరు. ఒక్క గోరే ఉంది ఆడ. ఒకటే ఉంది గోరి. ఒకటి గోరి ఉన్నప్పుడు మేము ఇడికెళ్ళి ఏం చేసినా అంటే మా ఆయనకు పాము గడిచింది సార్. పాము గడిచినాక ఇక్కడ పెద్దక రసరస అవుతుంది, మీరు ఇడికెళ్ళి వెళ్ళిపోతే మీకు భూమి ఇస్తా అంటే మేము అన్నాం సార్. అంటే దొరాన్ని ఇస్తావో ఇవ్వవో మాకు నమ్మకం లేదంట అన్నాం సార్. అన్నాకనే మీకు నమ్మకతోటి మీకు భూమి ఇస్తా, మీరు ఇద్దరు అన్నదమ్ములు పోతే మీకు భూమి నేను ఇస్తా, మీరు పోతే వాళ్ళు వస్తారు అట్టని చెప్పిండు సార్. నీ మాట మీద అయితే పోయినాం కదా. దొర చెప్పిండు. ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళు డబ్బులు కూడా కట్టని వాళ్ళు కాదు, అందరూ 300, 400 ఆనాడున్న ఆ ధరను బట్టి మొత్తం వీని గట్టిరు డబ్బులు. ఆల్రెడీ తండ్రికి గట్టిరు, తండ్రి తర్వాత కొడుకు కూడా వసూలు చేసిండు. ఏముంటుంది ఆనాడు ఏమన్నా బాండ్ పేపరా ఇంకోట వైట్ పేపర్ మీద రాసుకున్నారు పాపం వాళ్ళు. ఇన్నేళ్ల నుంచి మనం ఉంటున్నాం కదా, మన భూమి ఎక్కడికి పోద్దని వీళ్ళు అట్లా బతుకుతా వస్తున్నారు. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అయింది? ఇప్పుడు ఈ ఉన్న ప్లేస్లో ఈజీగా ఎకరం 20 నుంచి 50 కోట్ల రూపాయలు ఉంటుంది. వాడు కన్నుబడ్డది, వాడు అపర్ణ వాడికి అమ్మేసిండు. వాడి వాళ్ళ బుల్డోజ్ చేస్తున్నాడు. పోయిన గవర్నమెంట్ హయాంలో కేటీఆర్ అండ చూసుకొని రెచ్చిపోయిండు, ఇప్పుడు పొంగులేటి అండ చూసుకొని రెచ్చిపోతున్నాడు. ఎంత దుర్మార్గం ఇది. ఇప్పుడు మనం ఎంటర్ అయితే నలుగురు వచ్చి ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని అంటున్నారు. వాడి అయ్యా జాగీరా, ఎంత ఘోరం ఇది. మళ్ళీ ఇది బిలా దాఖలా భూమి, ఇది గవర్నమెంట్ ల్యాండ్. వస్తే గవర్నమెంట్కి పోవాలా లేకపోతే వీళ్ళకి పోవాలి. వాడేవాడు మధ్యలో. తర్వాత సార్ మీరు ఇద్దరు అన్నదమ్ములు పోతే తండ మొత్తం వస్తారంట అని చెప్పారు సార్. చెప్తే సరే సార్ నువ్వు ఎట్లా చెప్పినప్పుడు అట్లా వింటాం మేము, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటాం దూరం అంట అని అన్నాము. అంటే నా మాట ఏంటే నేను మీకు భూమి ఇస్తా అంట అని చెప్పిండు సార్. చెప్పాకనే మేము ఇద్దరు అన్నదమ్ములు పోయినాం. అన్నదమ్ములు పోయినాక మా అంటే ఒకళ్ళు అందరూ వచ్చిర్రు. వచ్చినాక మళ్ళీ దొర దగ్గర పోయినాం. ఏం దొర మళ్ళీ నువ్వు చెప్పిన మాట మాకు ఏం ఖాయం చేయలేవు, మాకు అసలు పైసలు కూడా ఇస్తలేవు, మాకు భూమి కూడా లేకుండా చేస్తేవి, అయితే వాళ్ళకందరికి వచ్చినప్పుడు మీకు కూడా ఇస్తా అంటని చెప్పినాం. మళ్ళీ 2 సార్లు పోయినాం సార్. పోతే కూడా అదే మాట చెప్పిండు సార్. మా పిల్లలు ఏమంటారు, మీరు ఏం చంపించారు, ఏడికెళ్ళి భూమి చంపించారు, మరి ఏడ బతికిరో ఏం చేసారు అట మా కొట్లు అడ్డబెడుతున్నాడు సార్. మేమేమి చేయాలి, మేము చెప్పిన మాటకైతే వచ్చినాం కదా, నీవు చెప్పకుంటే మేము ఇద్దరు అన్నదాలు పోకపోతుంటివి, నీ చెప్పే వాటికే మేము ఆడికి పోయినాము. ఆడికి పోయేటోళ్ళకు తండాలు అందరూ వచ్చిర్రు, మా ఇంటనే వచ్చిర్రు వాళ్ళు. మేము ఇన్నే ఖాయం అయితే మా వాళ్ళు ఎందుకు వస్తుండే,
వారు రాకపోతుండే కదా సార్. మాకు ఈడికి వెళ్ళగొట్టి మాకు ఒక ఇల్లు కూడా ఇంత జాగా పిలాట్ ఇచ్చిండు, అవధం చెప్పొద్దు. ఒక్కొక్క పిలాట్ ఇచ్చిండు. ఇల్లు కట్టడానికి పైసలు కూడా తీసుకోలేము సార్. ₹1 కూడా తీసుకోలేము మేము ఆడికి వెళ్ళి. ₹1 కూడా తీసుకోలేము, మాకు ఇవ్వలేడు. మేము కట్టిన పైసలు కూడా పోయింది, నీ చెప్పిన మాట కూడా పోయింది సార్. మరి ఆనాడు మీరు ఇచ్చిన 300కి ఇవ్వాలి వాల్యూ ఎంత? అది కూడా పోయినట్టే. అదే పోయినట్టు అయిపోయింది. ఏడ బతకాలి సార్, ఏడ కూలీనాలు చేసుకొని పిల్లలు ఏడ బతకాలి, మేము ఏడ బతకాలి. మాకేమో మా ఆయన కూడా చచ్చిపోయాడు, మా బావ కూడా చచ్చిపోయాడు. పిల్లలు ఏమంటారు మేమేం సంపాదించారు, ఏడ కూలి చేసారో నాలు చేసారో భూమి పడగొట్టి మేము ఏడ చవాలంటారు. ఇప్పుడు 2018 వే బ్యాక్ ఇమేజ్కి వెళ్ళండి గూగుల్లో. ఇగో 9th month 2017లో వాళ్ళ ఇండ్లు కూడా కనిపిస్తాయి చూడండి వే బ్యాక్ ఇమేజ్లో. అంటే వీడు 2021లో వీళ్ళందరూ లేపడం స్టార్ట్ చేసిండు, 19 నుంచి స్టార్ట్ చేసిండు. ఇది గూగుల్ వే బ్యాక్ ఇమేజెస్లో మనకి ఎవిడెన్స్ కూడా కనబడుతుంది. వాళ్ళ ఇండ్లు చూడండి ఎంత మంచిగా పెంకుటిన్లు ఉన్నాయో, ఎంత మంచి పెంకుటిన్లు ఉన్నాయో చూడండి. చెప్పమ్మా, ఏడుస్తున్నారు ఎవరు? ఆయన ఎవరు? ఆయన మీ నాయనేనా? మా నాయన ఈ పొలం గురించే బాధపడి మొత్తం కులబడ్డాడు. ఇట్లా బండి తోటి చొప్ప కొట్టి అది ఇది చేసి ఇంతమందిని నడిపిండు. 6 మంది కొడుకులు, 3 అక్క చెల్లెళ్ళము. ఇక ఈ భూమి ఇస్తా అని అన్నాడు దొర. భూమి ఇవ్వలేడు, ఈయనే కూర్చుని లాస్ట్ దాకా కూర్చురు. ఒకళ్ళు లేచిపోయారు, ఒకరిని లేపేసిండు. మెల్లగా పోయిరు. మా నాయన మొండికి కూర్చుండు. భూమి ఇస్తా అన్నాడు, భూమి ఇవ్వలేడు. మీరు ఇడికెళ్ళి ఒక్కరికి ఎవరు ఇస్తారు, ఇయ్యరు. మీరు కూడా తండకు మండి ప్లాట్ ఇస్తా అక్కడ కట్టుకోండి అని చెప్పిండు. ఇక మేము మాకు చంపే ఈయనే చచ్చిపోతాం మేము. మేమైతే తండకు పోము, ఈయనే ఉంటా అన్నాడు మా నాయన. నేను ఈయనే ఉంటా, ఇక్కడ చంపే ఈయనే చచ్చిపోతా, నేను మాత్రం అక్కడ పోను అని చెప్పిండు. చెప్తే లాస్ట్కి వచ్చి ఈనాడు అని ఇక మా తమ్ముళ్ళకు వాళ్ళకు ఏం చేసిండో, ఏమేమి కొట్లాట అది ఇది ఏదో చేసిండు. చేసి ఇక్కడికి మెల్లగా లాస్ట్ మమ్మల్ని లేపేసిండు. పోయాడా పిల్లాటి ఇచ్చిండు, ఆడ రేకులు ఇల్లు వేసుకున్నాము. ఇక మా నాయన అట్లాగే మా అమ్మకు 6 నెలలు కాలేదు ఇంకా. ఈ పొలం గురించి భూమి గురించే టెన్షన్ పడి చనిపోయింది. మీ నాయనకి ఏమైంది చనిపోయిండు? మా నాయనకు ఈ భూమి గురించే అంత టెన్షన్, భూమి గురించే మా కొడుకులు ఎక్కడ బతుకుతారు, ఏం చేస్తారు అని ఈ భూమి గురించే టెన్షన్ పడి మా నాయన కులబడ్డాడు. ఇప్పుడు ఇగో ఈడ ఉండే అండిల్ బోరింగ్, అండిల్ బోరింగ్ ఉండే. అయితే ఇది ఈ అండిల్ బోరింగ్ తెల్లని దాకా తీసేసి రాడికెళ్ళి వరిసాను మాదే. ఈ చెట్లు బాగానే మంచిగా ఉండే ఇక్కడ. ఎవరు తెల్లని దాకా తీసేసిరు, మేము చూడలేము, మాకు చెప్పలేరు వాళ్ళు ఎవరు తీసి మాకు తెలియదు అని చెప్పేసి. ఇది ఈ నీళ్ళు తాగుతుంటే మేము బోర్ కొట్టి. అప్పుడు ఇంతకు ముందు అక్కడ గుంత దోవి ఎత్తుకొస్తుంటే మేము గింతున్నప్పటి సంది ఈ మట్టి కుండలు. మా పెద్దనాయన. మీరేనా? ఈ ఆవులు అన్ని. ఈ రోడ్ ఎక్కడో ఇది పిల్ల తోవనే ఉండే. ఇది తోవ మీదమ్మా. మీది ఎన్ని ఎకరాలు? కుటుంబమే సార్, ఒకటే ఫ్యామిలీ మాది. ఒకటే ఫ్యామిలీ సార్ మాది. మాకేంది సార్, మీరన్నా న్యాయం చేస్తారా, చెయ్యరు ఏదో ఒకటి. మాకు సంపన్న చంపేయండి సార్, చచ్చిపోతాం. మేము బాధపడలేకపోతాం సార్. మేము పొద్దుంతా నైట్ 5 గంటలకు లేవాలి సార్, ఇంట్లో పని పోవాలి. మేము చేసేది 5-6 ఎండ్లకు 6,000కు 5,000కు పిల్లలకు పోసేయాలా, మేము బతకాలా, వాళ్ళకి చూసి చదివియాలా. ఏంది సార్ మా సావులా మా బతుకులా, మీరన్నా చెప్పండి సార్. మీరు అనుకున్నారా ఇప్పుడు మొన్న 2018-19 మా ఇండ్లు పోతాయని అనుకున్నారు? ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి మీ నుంచి వెళ్ళిపోవాలి? మా మామ వాళ్ళు ఇక్కడ ఉన్నారు అప్పటి నుంచి అనుకున్నారు సార్. లేవుండి అంటే మొండిగా కూర్చున్నాడు. తూకే నాయకు ఈయన వాచనాయకు చచ్చిపోయాడు, కండ్యానాయకు చచ్చిపోయాడు, తూకే నాయకు బతికి ఉన్నాడు. ఈయన కూడా టెన్షన్లో చచ్చిపోవాలని ఇక ఎంబడే గొడవలు పెట్టిండు. పెట్టంగానే ఇటుకి లేపేసిండు. 6 నెలలు కాలేదు, ఆడిపోయి మా మామ చనిపోయిండు. ఈయన తూకే చనిపోగానే ఇంకా ఒక 8 నెలలు అయింది, మా అత్తమ్మ చనిపోయింది భూమి టెన్షన్కే సార్. 5 నెలలు 6 నెలలు మొన్న వర్షం పడ్డప్పుడు తిరిగింది సార్ ఇక్కడ మీటింగ్లలో. కానీ ఇది మాకు అసలు న్యాయం ఎట్లా సార్, మీరన్నా చెప్పాలి. మేము బతకాలా, మేము సావాలన్నా ఏదో ఒకటి మీరే చేయాలి సార్. ఏడుంటాడు విక్రమ్ రెడ్డి, మరి మీరు పోయి ఆయన కలవలేదా? ఇప్పుడు మేము కలిసినాం కానీ సార్, ఆయన ఉండే జాగా పేరు తెలియదు.
ఆయన ఉండేది ఎక్కడంటే లక్కడి కపూల్ పెట్రోల్ పంపు. అప్పుడు మా మామ తోలుకుపోయిండు, అప్పుడు చూసినాం సార్. ఏమన్నాడు ఆనాడు తీసుకపోతే? ఆనాడు తీసుకుపోతే భూమి ఇస్తారు తూక్యా నాయక్ నీకు, పిల్లాట్లు ఇస్తా తండకి వెళ్ళిపోమన్నాడు. నువ్వు భూమి ఇచ్చిన తర్వాత నేను లేస్తాను సార్ అన్నాడు. అయితే మా ఆయన ఇయ్యలేడు, మా మామ లేవలేడు, మొండికి లేపేసిండు. మా మామ ఆ టెన్షన్కి చనిపోయాడు. ఆఖరికి మాకు కూడా పెట్టట్టున్నాడు సార్. లాస్ట్ మేము కూడా సావడానికి అయినా సిద్ధమే. అదైనా ఒక కారణం పేరు అయినా జరుగుతుంది కదా సార్. మేము బతికి ఏం సాధించదని పిల్లలు మేము అలా గొడవ చేస్తే వాళ్ళు బాధపడి ఏడుస్తారు సార్. అందరం మా కుటుంబం మేము అది ఇక్కడ ఉండేటోళ్ళు ఈ కింది తండ వాళ్ళము. మరి మాది బతుకు తెరువు ఎట్లా మీరే చెప్పాలి సార్. ఇక మీరే చెప్పాలి. ఇదే తాండ దగ్గర రండి. ఇప్పుడు అపర్ణ ఆయనతో మీరు మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు నాదే భూమి అంటుండు కదా ఆయన. భూమి ఆయన భూమి మాదే అది. ఆయన నిన్న మొన్న వచ్చిండు. ఇన్ని రోజులు చేసుకో తినేది నేనే ఉన్నా ఈడ. ఆయన నాకు నడుపుకున్నాడు వాచ్య. ఆయనకి ఇల్టం వెళ్ళిపోయినా. నేను ఇంత ఉన్నప్పుడు సంది వచ్చేసిన ఆయన దగ్గరికి, ఇక్కడికి వచ్చేసిన. ఆయన నడిపిండు, నాకు పెళ్లి చేసిండు, మ్యారేజ్ చేసిండు. నాకు 3 బిడ్డలు ఇక్కడనే పుట్టారు, ఇక్కడనే ఉన్నా. 4 పుట్టిరు. మళ్ళా దూరమన్నాడు, నీకు భూమి ఇస్తా, దున్యా వెళ్ళిపో, భూమి ఇస్తా వెళ్ళిపో, నీకు 3 ఎకరాలు 4 ఎకరాలు ఇస్తా పో అట్లా చెప్పబట్టే ఆయనకు నమ్మి ఇల్లు తీసుకొని బిడ్డలకు ఆడ రేకులకు ఇచ్చి 4 రూములకు జాగా 2 రూములకు ఆడ ఇల్లు కట్టుకున్నా, రేకుల ఇల్లు. భూమి ఇస్తా అని నమ్మించి ఇలా కొట్టిండు. ఇట్లా ఒకరు ఇట్లనే తీసేసిండు, ఇడికేసి ఇట్లా లేపేసిండు. ఎట్లా మరి ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏందని మీరు అనుకుంటున్నారు? మా భూమి మాకు కావాలి, మాకే కావాలి, చెందాలి అట్లా అని మేము బ్యానర్ వేసుకుని కూర్చున్నాం సార్. ఏడా మీది పెద్ద మనిషి, మీది ఇదే ఊరా? మాది కొండకల్ సార్. మాది కొండకల్. మాది విలేజ్. మా నాయన వీళ్ళ దగ్గర విక్రమ్ రెడ్డి దొరల దగ్గర పనిచేసిండు. మొన్న 10 సంవత్సరాల కింద బంద్ చేసుకున్నాడు. అంతకుముందు మేము 364లో 6 ఎకరాల భూమిలో మేము కబ్జా చేసినాము, పంటలు పండించినాము, అన్ని చేసినాము. తర్వాత నాకు తెలియదు గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చిండు సార్. మా నాయన తీసుకొచ్చి ఇంట్లో పెట్టిండు. 363లో 2 ఎకరాల సర్టిఫికేట్ ఇచ్చిండు. ఆ సర్టిఫికేట్ ఉన్నదా అది అంటే, నీకు ఆన్లైన్ ఉన్నదా అది అన్నాడు. సరే ఆన్లైన్ లేకపోతే మేము చేసుకొని తింటున్నాం కదా సార్ అది అంటే, ఇప్పుడు లాయర్కి అప్పచెప్పినా అది ఏం చేస్తాడో ఏమో ఇస్తాడో ఇయ్యాడో తెలియదు. ఎన్ని ఎకరాలు ఉండే అలా? 2 ఎకరాలు గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉన్నా సార్. ఇప్పుడు ఏం చేసిండు? దాన్ని మొత్తం గోడ పెట్టేసిండు, మొత్తం దున్నేసిండు, అంతా తీసేసిండు, మొత్తం అంతా క్లీన్ చేసిండు. ఆడికెళ్ళి మొత్తం అందరం కబ్జాలకు వచ్చినాము. అంతా భూమి అంతా దున్యం చేసినాం. ఇక చేసినాక అందరు లేవాటేసిండు. కొన్ని పైసలు ఇస్తాం అది అంటని చెప్పి లేవాటేసిండు, కానీ మాకు పైసలు కూడా ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు. మరి మీరు వీళ్ళతో ఏం మాట్లాడలేదా? ఇప్పుడు ఇటు అపర్ణ వాడు వస్తున్నాడు, ఇటు విక్రమ్ రెడ్డి ఉన్నాడు. విక్రమ్ రెడ్డి వెళ్ళిపోయిండు ఆ సీన్లోంచి, అమ్మేసిండు అవతల. విక్రమ్ రెడ్డి వెళ్ళిపోయిండు, ఇక సీన్లోకి వెళ్ళిపోయిండు. ఆయన్నే మొత్తము ఎప్పుడైనా అవసరం ఉంటే పిలిపిస్తే మాకున్న ద్వారా మేము చేసినాం ద్వారా మీకు జీతం ఉన్నాం అది అంటే, నీకు జీతం ఉన్నందుకే నీతో మాట్లాడుతున్నా, లేకపోతే ఎందుకు మాట్లాడుతుంటి. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి అంతా మీ కుటుంబాలంతా జీతం ఉండేది అప్పట్లో? జీతం ఉన్నాం సార్. మా నాయన జీతం ఉన్నాడు, చాలా మంది జీతాలు ఉన్నారు, జీతాలు చేశారు. మన వెడ్డి చాకిరి కూడా చేసినాం సార్ బాగా. చాలా రోజులు పంటలు పండించినాం, కానీ మాకు అసలు దాని భూమి గురించి తెలియనియలేడు. దాంట్లో పానీల బోన్లో ఎక్కడ రాయలేడు. పన్నులు కూడా కట్టినాం. మా నాయన జీతం ఉండి పన్నులు కట్టిండు, భూమి కోసం పన్నులు కట్టిండు, అన్ని చేసిండు. అవి మీరండి? కొండకల్ విలేజ్ గ్రామం. మా నాన్న పేరు జగన్నాథం, నా పేరు వసంత. లాస్ట్ టైం కూడా మాట్లాడినట్టున్నారు. అయితే మాకు 363లో పీటీ. ఇది ఎంత అండి సర్వే నెంబర్లు ఇవన్నీ? బిలాదాఖల ఇది 30 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు 25 నుంచి 30 ఎకరాలు ఉన్నాయి. మన కొండకల్ నుంచి ఇదంతా 80 అనుకుంటా మొత్తం కదా. వెల్మెల్తాండ ఇప్పుడు గొడవ అయ్యింది మొన్న అక్కడ వెలమెల్లకొండ 30 ఎకరాలు. ఇప్పుడు ఈ విలేజ్ అంతా బిలాదాఖల భూమి. అయితే మాది 363 పట్టా సర్టిఫికేట్ ఇచ్చిండ్రు ఆ రోజు మాట్లాడినా మీతో. ఇంకొకటి 363లో 5 ఎకరాల 20 గుంటలు పీటీ ఉంది. 365లో పీటీ ఉంది 5 ఎకరాల 10 గుంటలు.
అవి కూడా మాకు రావాలి. అయితే మొత్తం ఇప్పుడు ఇట్లా ఇది గోడ కనిపిస్తుంది కదా సార్, గోడ పెట్టేసాను లాస్ట్ చివరది మాదే ఉంది అక్కడ, ఈ గోడ లాస్ట్లో మాదే ఉంది పొలము. మేము పోయి అడిగినప్పుడు ఏమంటాడంటే నేను ఆలోచన చేసుకొని అని చెప్పిండు. అంటే మేము 2023లో పోయినాం జూన్లో. సరే అని మళ్ళీ 2-3 సార్లు పోతే అమెరికా పోయిండు లేడు, మళ్ళీ పంపిస్తానట్టు పంపించలేదు. ఇప్పుడు మేము కూడా లాయర్కి ఇచ్చాము. ఇప్పుడు ఆ గోడ అవతల కొన్ని భూములు ఉన్నట్టున్నాయి కదా, వాడు మొత్తం గోడ పెట్టుకొని అవతల గోడ అవతల ఇక్కడ లేవు సార్, అది వేరే విలేజ్కి వస్తుంది. గోడ తర్వాత రోడే ఉంది ఇప్పుడు. గోడ యువతల పొలాలు ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు మనం కొట్లాడేదంతా గోడ యువతలది, అవతలదేమో మొత్తం రోడ్డు మళ్ళీ రైల్వే ట్రాక్ ఉంది. ఎట్లా దీనికి పరిష్కారం ఏంది? ఇప్పుడు మీరు 50 రోజుల నుంచి రిలే దీక్షలు చేస్తున్నారు, 48 రోజులు అవుతుంది ఇవాళకి. మాది మాకు వచ్చే వరకు మేమైతే ఊరుకోం సార్, మా ఎంతవరకైనా సరే పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఉన్న వాళ్ళకే ఇంత ఆశ ఉంటే మాకు చేసుకొని తిన్నోళ్ళకు పొలం లేదు. ఇప్పటిదాకా చెప్పారు 12 ఏళ్ళు చేసుకుంటే వాళ్ళదే పొలం, కిరాయి ఇంట్లో ఉంటే 12 ఏళ్ళు ఉంటే వాళ్ళకి సగం రైట్ వస్తుంది. మరి ఇన్నేళ్ళకల్లో పొలాలు చేసుకొని మా తాతల కాలం నుంచి, మా తాత అయితే వ్యవసాయము, మా నాయనమ్మ వాళ్ళకి కుక్కలకు మనుషులకు ఇంత రొట్టెలు కొట్టుకొని కూలీ కూడా లేదు, వాళ్ళకు జీతం కూడా లేదు. ఇదే విక్రమ్ రెడ్డి ద్వారా సమితి ప్రెసిడెంట్కి నిలబడితే మా నాన్న ప్రచారానికి పోయిండు ఆయన కోసం చేవెళ్ళ దాంట్లో. వాళ్ళ నాయన సమితి ప్రెసిడెంట్కి నిలబడితే నన్ను ప్రచారానికి నిలబెట్టి నేను 3 ఏళ్ళ పిల్లను ఉన్నాను. ఇట్లా ఈ సిక్కులని పట్టుకొచ్చి ఇట్లా పెడతారు, వీళ్ళని చూసి భయపడాలన్నట్టు. వాళ్ళు వచ్చినాకనే నా చెయ్యి ఇరిగింది, ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది నా చెయ్యి. వీళ్ళతోనే కొట్టిపించిండు. ఇక్కడ గుడి ఉంది కదా సార్, ఆ గుడి దగ్గర చింత చెట్టు దగ్గర మా పొలం ఉంది. అగో ఇప్పుడు మేము ఎందుకు ఇడుస్తాం, పొలం ఇడమని చేస్తున్నాం. ఇప్పటికైనా మేము కుసుమలు పెట్టుకున్నాము. అయితే వాళ్ళు వచ్చిర్రు, వాళ్ళు వస్తే మా గుడి గిట్ట జాగ ఇయ్యారు. ఎందుకంటే చిక్కులని తీసుకొచ్చిర్రు. చిక్కులని తీసుకొస్తే మస్తు మేము ఆడమంది అందరం పోయినాము. మా మొగోళ్ళ మీదనేమో మర్డర్ కేసు అని పెట్టిండు, వాళ్ళేమో లేని చూసి తోలుకొస్తే ఎందుకు తోలుకొస్తాం, మా భూమిలో నీకెందుకు అధికారము, మాకు లేనిది నీకెందుకు అధికారం అని మేము కొట్లాడకపోయినాము. అయితే పక్కన పోలీసు వాళ్ళు గిట్ట ఉన్నారు సార్. ఆ రోజు పోలీసు వాళ్ళు గిట్ట వచ్చిర్రు. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరియలే, వాళ్ళని బెదిరియలే, ఉట్టి ఫోటో తీస్తురు. ఇట్లా నేను కింద పడిపోయినా, కింద పడిపోతే నాకు నూకేసిరు, కింద పడిపోయినా. నా చేయి మీద పట్టుకున్నా కొట్టేసిరు. ఇక నా చేయి నొప్పి నేను గిట్ట లేచి నేను గిట్ట కొట్టినా సార్. మా జాగలో వచ్చి మమ్మల్ని ఎందుకు కొడతారు, మేము ఎందుకు కూకుంటామని నేను గిట్ట కొట్టిన. ఇక లాస్ట్కు ఏం దాకా పోతే అందాక సత్యనన్న సజ్దాం బతుకున్న బద్దాం, మా భూమి మాకు కావాలని నేను గిట్ట లేచి కొట్టినా. ఇక ఈ చేయికి చూడలే, నేను ఏం చూడలే కానీ లేచి నేను గిట్ట కొట్టినా. వాళ్ళు కొట్టినాక నేను కొట్టినా. పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయాలి సార్, వాళ్ళకి బెదిరియాలి, మాకు బెదిరియాలి. ఎవరికి బెదిరిస్తలేరు, ఉట్టి వాళ్ళ ఫోటోనే తీస్తారు. వాళ్ళకే అంత మా భూమి దగ్గర వచ్చి వాళ్ళకే అంత అధికారం ఉంటే మాకు ఇక్కడ అధికారం ఉండదా సార్? మాకు ఉట్టి గుడి మొక్కనికి గిట్ట మాకు అధికారం లేదంటే మొత్తం విక్రమ్ దాన్ని అంటే ఆడ బోర్డు పెట్టిండ విక్రమ్. ఆయన ఏం 9 నెలలకు పుట్టలేడా, 2 నెలలకు పుట్టిన ఆయనకేం బంగారు కిరీటం ఉంది. ఆయనకు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉండేది సార్, మాకేందో మాకు ఇచ్చేసేయాలి అంతే. ఎన్ని రోజులైనా సరే మేము కూర్చుంటాము, సావనైనా సస్తాము, బతుకనైనా బతుకుతాం. కానీ మేము మాత్రం నిరాదరణ దీక్ష చేస్తాం, పక్కా చేస్తాం. మేము ఊకునేదే లేదు. కింది తండలు వచ్చినారు కదా సార్, వాళ్ళు చూసారు కదా, సిక్కులను చూసారు కదా సార్ మీరు. ఇంత గ్యారంటీ వాళ్ళకు ఉన్నా కానీ ఆయనకు ఎందుకు ఇంత డిమాండ్? వాళ్ళకే ఎంత ఉంటే మాకెంత ఉండదు సార్. మేము అసలు ఊకోం సార్. సో విషయం ఏంటంటే తెలంగాణలో ఈ కమ్యూనిటీ సిక్కులకు సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళ చేతిలో తల్వార్లు పెట్టి మీరు చాలా రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. వీళ్ళకి అదే ఉపాధి అయిపోయింది కొంతమందికి, అందరు కాదు పాపం. కొంతమంది ఇట్లా ఒక రౌడీ బ్యాచ్ని, రౌడీ ముక్కలను తయారు చేసి ఈ భూముల మీదకి వదులుతారు అన్నట్టు. సామాన్య జనం ఏంది పాపం, వాళ్ళ చేతిలో తల్వార్లు అవి చూసి భయపడతారు, వెనక్కిపోతారు. ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగితే దెబ్బలు తింటారు. ఈ తెలంగాణలో జరుగుతుంది. బౌన్సర్లు, ఈ సిక్కులోళ్ళు, ఇప్పుడు వీళ్ళకి మన తెలంగాణకి ఏమైనా సంబంధం ఉందా? ఈ తెలంగాణ కమ్యూనిటీస్ అయినా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? ఇప్పుడు వాళ్ళ బతుకు వాళ్ళు బతికే వాళ్ళు, వాళ్ళ లైన్లో వాళ్ళు ఉండేవాళ్ళు మంచోళ్ళు ఉన్నారు, నేను కాదనట్లేదు. ఇట్లాంటి వాళ్ళని తయారు చేస్తున్నారు వీళ్ళు. వాళ్ళకి పాపం ఉపాధి లేక ఈ రకమైన దందాలోకి దిగుతున్నారు కొంతమంది. ఏం చేయాలి ఇప్పుడు ఈ ప్రాంతాన్ని? పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాలా, ధరణి తీసుకొచ్చి ధరణి తీసేసి భూభారతి తెచ్చినాం అంటున్నారు కదా. మరి ఈ భూభారతిలో ఈ భూమి ప్రభుత్వ భూమి అని చూపిస్తావా, లేదు అపర్ణవాడి భూమి అని చూపిస్తావా? ఇలా ఆన్సర్ చేయి కదా. మీ వాళ్ళతో ఫోన్లు చేయించినావు నాకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదు, దయచేసి మా వాడిని వదిలిపెట్టండి అని. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేకపోతే రెవెన్యూ మినిస్టర్గా ఈ భూమి సంగతి ఏందో తెలుసు. సమాధులు ఎక్కడి నుంచి రాని. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఇది బిల్లా దాఖలా భూమియా, లేకపోతే ఇది గవర్నమెంట్ చేతిలో ఉండాలా, ఈ గిరిజనుల చేతిలో ఉండాలా, లేదు అపర్ణవాడి చేతిలో ఉండాలా?
మీరు సమాధులను కూల్చేసి బిల్డింగ్లు కట్టే అధికారం ఎవడిచ్చిండు? ఎక్కడ ఇంకో సమాధి కూల్చిరన్న వేణమ్మా కనబడుతుందా? ఎట్లా పోవాలా? సో ఇప్పటికైనా పరిస్థితుల్లో మార్పు వస్తే వచ్చింది, లేకపోతే వీళ్ళు తిరగబడే రోజులు వస్తే మీ గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టేబుల్ మీద ఉన్నది. మరి మీరు ఎందుకు పొంగులేడికి భయపడుతున్నారా? ఆయన దందా ఆయన చేసుకుంటున్నా, మనం ఎందుకు వేలు పెట్టాలి, మన దందాలకు అడ్డొస్తాడని అనుకుంటున్నారా? ఈ గిరిజనుల భూములు వాళ్ళకి చెందాల్సిన అవసరం. దశాబ్దాలుగా వాళ్ళు సాగు చేసుకుంటున్న భూమి, నివాసం ఉంటున్న ప్రాంతం. ఈ తాండాన్ని మళ్ళీ నిర్మాణం చేయాలి, వాళ్ళని ఇక్కడికి మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. లేదు గవర్నమెంట్ మీరు మొత్తం తీసుకోండి, వాళ్ళకి ఎన్ని ఎకరాల భూమి అయితే పోయిందో అన్ని ఎకరాలు వేరే దగ్గర ఇవ్వండి, ఆ పనైనా చేయండి. సరే ఏరియాలు చూద్దాం. అంటే వీళ్ళు ఎట్లా ఏ రకంగా కబ్జాలు పెట్టిరు, ఎట్లా ఎంటర్ అయ్యారు, వీళ్ళు బౌన్సర్లను ఎట్లా పెట్టిరు, ఇవన్నీ మనం ఒకసారి చూస్తే పెద్ద పెద్ద రేకుల షెడ్లు, ట్రక్కులు, లారీలు, అంటే ఇక్కడ పెద్ద కన్స్ట్రక్షన్ జరగబోతున్నాయి. అంటే దగ్గర 1,00,000 కోట్ల బిజినెస్ చేయబోతున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్స్ చేసి. ఈ ట్రైబల్స్ని, ఈ లంబాడీలని మొత్తం ముంచేసి 1,00,000 కోట్ల బిజినెస్ జరగబోతున్నది ఇక్కడ. మరి ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరి మీ ఆధ్వర్యంలో జరుగుతున్నదా? మీ బంధువు విక్రమ్ రెడ్డి అండతోటి, అపర్ణ, గ్రీన్ మార్క్, నిత్యానందరెడ్డి, వీళ్ళంతా ఒకటే బ్యాచ్. ఇక్కడ అపర్ణ ఉండొచ్చు కానీ మిగతా ఏరియాస్లో ఆ కొండకల్ వెలిమెల ప్రాంతంలో ఈ ముగ్గురు ఉన్నారు. చూడండి వీళ్ళకి సంబంధించిన రేకుల షెడ్లు, వీళ్ళంతా ఎవరు? లేబరా? సో వీళ్ళంతా లేబర్. ఇదంతా వీళ్ళే ఏముండే, ఇదంతా పంట పొలం ఉండే. పోదా? కంటైనర్లు పెట్టారు. ఇప్పుడు కంటైనర్లు ఎందుకు పెట్టారు? ఇది బిలాదక ల్యాండ్, మేమే కబ్జాలో ఉన్నామని చెప్పుకోవడానికి. ఇది మొత్తం ఈ పంట పొలాలు సార్, పంట పొలాలు ఇవన్నీ. సైడ్ జరిగిన ఈ పంట పొలాలు ఈ పొలాలే ఉండే. భూమి దున్నేనికి రావద్దని మొత్తం గుంతలు కొట్టేసి ఈ కంటైనర్లు నిన్న మొన్న పెట్టిరు సార్ వీళ్ళు. నిన్న మొన్న ఒక 2 months బ్యాక్ పెట్టిరు వీళ్ళు. ఓకే, ఈ కబ్జా మేమే ఉన్నామని వాళ్ళు చూపించుకోవడానికి ఇవన్నీ కంటైనర్ పెట్టారు సార్. ఇక మొత్తం ఈ కోన నుంచి ఆ కోన వరకు బిలాదక ల్యాండ్ 33 ఎకరాలు ఉంటుంది సార్ మొత్తం. ఇప్పుడు ఇది వెలిమేల టచ్ చేసేది ఇదే కదా? ఇదే సార్. వెలిమేలకు ఇక్కడ శివార్కి, ఇక్కడ పొద్దుటూరుకి టచ్ అయి ఉంటుంది. గ్యాప్ ల్యాండ్ సార్ ఇది. ఇదంతా బిలాదాకల భూమి. ఇప్పుడు ఈ విలేజ్ ఉన్నది కూడా బిలాదాకలే సార్. ఇట్లు ఉంటుంది సార్. ఈ దర్గా ఉందా, ఈ దర్గా నుంచి కంటైనర్లు మొత్తం పెట్టిరా సార్. ఇట్లుంటది, ఇట్లా ఆ కోన వరకు ఉంటుంది సార్, పై వరకు. ఓకే, సో ఒకసారి చూడండి ఎట్లా కంటైనర్లు పెట్టిండో మొత్తం. ఎవడి భూమి అని పెట్టిండి ఇట్లా. ఇది నాదే భూమి అని చెప్పి ఒక్కొక్క కంటైనర్ తీసుకొచ్చి ఆ ప్రాంతాల్లో 7 దాకా పెట్టుకుంటూ పోయిండో చూడండి. ఇక మొత్తం కంటైనర్లతో నింపేసిండు. ఇప్పుడు భూమి అనేదే అయితే ఎందుకు భయపడాలా? పట్టా భూమి అయితే ఎందుకు భయపడాలా? ఎవరిదా సమాధి? మీ వాళ్ళదే. ఒకసారి ఎట్లా పోదాం? ఇట్లా పోదామా? దైట్రా. సో అక్కడ ఒక సమాధి కనిపిస్తున్నది. దా, ఎవరిదా అది? పెద్ద మనిషిదా? మీ పెద్ద మనిషిదా? నాకు దా 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 ఎవరిదమ్మా అది? అది మా ఆయనకన్నా ఏంటైనా సార్, మా ఆయనకన్నా ఏంటైనా చిన్నోడు. ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు. ముగ్గురు అన్నదమ్ములకి వెళ్ళి ఆయన మా మరిది చచ్చిపోయాడు. మరిది చచ్చిపోయి 20-30 సంవత్సరం అవుతుంది. ఇగో ఈ కూడా గొరి కట్టించినాం. మా అత్త మామదేమో ఈ బోర్డు మీద ఉండే సార్. ఇగో ఈ బోర్డు కాడ అవతల బోర్డు ఉండే, ఇది గుట్ట ఉండే. మా మామది అన్ని చేంజ్ చేసుకొని తిన్నాం సార్. ఇది ఈ మొత్తం మాదే. ఇది ఈడికెళ్ళి ఆడదాకా ఆ కొన దాకా తాటి చెట్టు కొండ పడతలేదా, ఆ తాటి చెట్టు కొండ పడిన దాకా ఇదే భూమి మాది సార్. ఎవరు తీసి ఇప్పుడు మీ నాయన తర్వాత ఆయనది అయ్యేది? మీ ఆయన సో చూడండి ఇట్లా ఈ కంటైనర్స్ పెట్టిర్రు. ఇదంతా
అపర్ణ కన్స్ట్రక్షన్స్. ఎవడా ఈ అపర్ణ కన్స్ట్రక్షన్ అంటే ఉదయ్ కుమార్ రెడ్డి. ఎంత భయంకరమైన విధ్వంసం చూడండి. ఎవడి జాగా ఎవడి కథ. 2019లోనే గుర్తొచ్చింది వీళ్ళకి ఇది మా భూమి అని. 2019లోనే. దీనికి సమాధానం చెప్తారా బీఆర్ఎస్ వాళ్ళు? ఇప్పుడు కేటీఆర్ దీని గురించి మాట్లాడతారా? దీని మీద దమ్ముంటే రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించని మాట్లాడతారా? బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడరు. మరి బీజేపీ వాళ్ళు ఇంత పెద్ద విధ్వంసం జరిగితే మీరు లంబాడీలు మొత్తం ఎస్టీలంతా మా వైపే ఉన్నారు, మేము గిరిజన హక్కులను కాపాడుతున్నామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. మరి వీడికి ఎందుకు రారు? గిరిజన సంఘాలు ఏమైనాయి? గిరిజన సంఘాలు ఏమైపోయినాయి? ఏ గిరిజన సంఘం ఒకటి రెండు సంఘాలు ఏమొచ్చినాయో అది కూడా 1-2 రోజులు వచ్చారు. తర్వాత ఏమైంది? కాల యాదయ్య 3 రోజులు వచ్చిండట, యాటకూర తిన్నాడట, అందరికి పెట్టిండట, అమ్మ నేను అయిపోయింది నా పని అని మంచిగా అందరికి తినబెట్టిండు, అవతల పడ్డాడు. కథ వరుసగా 3 రోజులు వచ్చిండట. మరి కాల యాదయ్య 4వ రోజు ఎందుకు రాలి? తర్వాత ఎడిపోయిండు? ఎంత తీసుకున్నాడు? లోపలికి పోదాం. ఎన్ని సమాధులు కూల్చిరు? అట్లా 3 సమాధులు కూల్చేసారు. 3 సమాధులు కూల్చిరు. గోడ అడ్డం వస్తుందని. కట్టేంది ఇది? ఈ కట్ట రోడ్ సార్, రోడ్ పెట్టిరాలు. ఎవరేసారు ఈ రోడ్డు? వాళ్ళే స్టోరేజ్ పెట్టుకుర్రు. ఇట్లా ఏం చేయనికి రాకుండా లేలే సార్. అక్కడ నుంచి బయట నుంచి మట్టి తెప్పించిరు వాళ్ళు. బయట నుంచి పెద్ద డంపింగ్ పెద్ద చేసి సమాధి ఇది. అవును సార్. ఇట్రా 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 డేట్ కూడా ఉంటుంది సార్ దానిపైన, బోర్డు పైన. ఇట్రా 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 ఏం కాదు, పోవచ్చు. సో ఈ చెట్టు కింద సమాధి కూడా ఉన్నది. ఇప్పుడు వీడేమో చుట్టూ కంటైనర్లు పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఈ సమాధి ఎప్పటి నుంచి ఉన్నది? ఇప్పుడు నీ భూమి అయితే మరి నువ్వు ఎందుకు వదులుకున్నాడు? సమాధి ఎందుకు పెట్టనిచ్చినావు? నీకు 2019లోనే గుర్తొచ్చిందా ఇది నా భూమి, ఇది నా భూమి, ఇది నేను తీసేసుకోవాలని? ఎందుకు వచ్చింది? ఆనాడు భూమికి వాల్యూ లేదు, ఈనాడు భూమికి వాల్యూ పెరిగింది. గవర్నమెంట్ భూమి కొట్టేయాల. సమాధులు ఉంటేంది, మన సమాధులు అయితే కాదు కదా. దామ్మ ఇట్రా. ఏడుంది డేటు? ఏడా? ఓకే చెప్పమ్మా. ఇడ ఇంకెవరిది ఉండే ఇడ సార్? ఇడ ఇంకా వేరే వాళ్ళది ఎవరిదని ఉన్నది? మా మామ. మీ మామది? మామ అంటే పేరు చెప్పాను కదా, లింబియా. ఓకే. లింబియా, గున్నమ్మ, మళ్ళా బాలు, సోమ్ల, 5 మంది కాలం మీనే అయింది సార్. ఈ తండనే అయింది. ఈ తండాలు అయితే ఈయన మా మామకు, మా అత్తమ్మకు, మా కొడుకుకు ఇగో ఈయన బొంద పెట్టాం. మా చిన్న మా ఆయన కన్నా చిన్న ఆయన దేవుని చేస్తాం సార్. మేము ఇంత నైదం పెడతాము. నైదం పెడితే కూడా నైదం కూడా రానిస్తలేరు మాకు, రానిస్తలేరు సార్. మాకు ఇంత నైదం పెడతాడు, తీయదే తింటాడు. యాటని తిన్నాడు, ఏం తిన్నాడు సార్, ఇంత తీయే తింటాడు. ఆయన కూడా నైదం పెట్టి నీకు వస్తలేరు సార్. మాకు రానిస్తలేరు కదా సార్, రానిస్తలేరు మాకు. ఇంత ఏదైనా పెట్టిపోదామంటే రానిస్తలేరు సార్. మా ఇంత బాధ పెట్టిస్తున్నారు సార్. మేము ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలి? ఎట్లా గోరి ఎట్లా తీసుకుపోవాలి? ఆడబెట్టాలి. మేము ఆడబెట్టాం సార్. మేము చచ్చినా సరే బతికినా సరే అన్న చేస్తాం, అన్నే బతుకుతాం. మాకు ఇంత మోసం చేస్తాడంట మాకు తెలియదు సార్. మాకు ఇంత బాధ పెట్టిస్తాడంట మాకు తెలియదు. ఇంత కడుపులోకి వెళ్ళి మంచిగా మాట్లాడిండు ఇటుకి వెళ్ళిపోవాలంట అని, కానీ మాకు ఇంత బాధ పెట్టిస్తాడంట మాకు తెలియలేదు సార్. మాకు తెలియలేదు సార్. ఈ గోరి చూడు, దేడు చూడు సార్, అది చూస్తున్నావు కదా దేడు కూడా. సో కనీసం ఈ సమాధుల దగ్గర కూడా రానిచ్చే పరిస్థితి కూడా లేదట. ఇప్పుడు చాలామంది సంవత్సరానికో 2 ఏళ్ళకో ఒక్కసారి గుర్తొచ్చినప్పుడు అక్కడికి వస్తారు, అక్కడ నైవేద్యం సమర్పిస్తారు. ఇప్పుడు వీళ్ళు చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ వచ్చి మీ మొత్తం కుటుంబాల మీద వాళ్ళు ఎవడైతే కబ్జా చేసినా వాళ్ళ ఆ కుటుంబాల మీద ఇక ఇంతకంటే మీరు ఏమంటాం? ఇక అసలు గవర్నమెంట్కి బుద్ధి ఉందా కనీసం? చేంజ్ కోసం అని, మార్పు కోసం మిమ్మల్ని తీసుకొస్తే ఇంత పెద్ద విధ్వంసము. సరే మీరు మొన్నటిదాకా మీకు తెలియదు అనుకోవచ్చు, మేము ముందు పెట్టినాం కదా. 48 రోజుల కింద నేనే ఇక్కడికి వచ్చినా కదా. అదే రోజు మీ టేబుల్ మీదకి వచ్చింది, ముఖ్యమంత్రి టేబుల్ మీదకి. మరి ఈ భూమి ఎట్లా వాడికి ఇచ్చేద్దామా? అపర్ణ వాడికి
వాడు తెలంగాణకి వాడికి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే ఈ అరబిందో వాడికి సంబంధం ఉందా, ఈ గ్రీన్ మార్క్ వాడికి సంబంధం ఉందా? హూ ఈజ్ విక్రమ్ రెడ్డి? ఇంత భయంకరమైన విధ్వంసం ముఖ్యమంత్రి గారు, ఇది మంచిది కాదు. దయచేసి వీళ్ళ భూములు వీళ్ళకి రావాలి. అయితే గవర్నమెంట్కి పోవాలి, అయితే వీళ్ళకి రావాలి. గవర్నమెంట్కి వచ్చిన భూములు ఎవరికి పంచాలి? పేదలకే పంచాలి కదా, మళ్ళీ వీళ్ళే కదా. సో వీళ్ళైతే మేము విడిచిపెట్టేది లేదని అంటున్నారు. ఈ కబ్జా కోర్లను ఇక్కడి నుంచి తరిమేయాల్సిన అవసరం ఉంది. ఊరి పొలిమేరల వరకు, అవసరమైతే ఈ రాష్ట్రం నుంచే అవతలికి నెట్టేయాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉన్నది. ముఖ్యమంత్రి తక్షణం చర్యలు తీసుకోవాలి. మేమైతే గట్టిగా ఫాలోఅప్ చేస్తున్నాం, ఈ అంశం మీద ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అవసరమైతే మళ్ళీ వస్తూనే ఉంటాం. సార్ ఒక మాట చెప్పమ్మా. ఇక్కడ మనకు గుడి కట్టించినాం, ఏది మేసమ్మది. మేసమ్మ గుడి కట్టినాం సార్. ఇగో ఇక్కడ పక్కకు మేసమ్మ గుడి కూడా తీసేసిర్రు, మా మామల బొందలు కూడా తీసేసిర్రు. గుడి కూడా కనబడకుండా చేసిర్రు సార్. గుడి కూడా తీసేసిర్రు, మొత్తం తీసేసిర్రు. మా మామ గోరి కూడా తీసేసిర్రు, మా అత్తమ్మ తీసేసిర్రు, మా కొడుకు తీసేసిర్రు. ఒకటే దేవుంది, ఒకటే ఎట్లా ఆపిరో సార్. ఇది కూడా తీసేది. చెట్టు తలకాయ ఈ పక్కకుండా సార్ ఒక చెట్టు అది పడిపోయింది. పడిపోతే దయతోటి ఆ మొలక ఎట్లా ఇంతనే ఉండే సార్. మేము ఏడు ఉన్నప్పుడు ఇంతనే మొలక ఉండే. ఆ మొలక ఎట్లా ఈ చెట్టు పెద్దగా అయింది సార్. ఇప్పుడు మా ఆయన ఏం చేసిండంటే, ఇక్కడ ఒరుగుతుంది కదా చెట్టు, దీనికి కొట్టేద్దామంట అని గొడ్డలు కూడా తెచ్చిండు సార్. ఇగో ఈ పక్క ఇక్కడ ఒరుగుతుంది కదా, ఒక చెట్టు పడిపోయింది. ఒక చెట్టు పడిపోతే మళ్ళీ ఈ చెట్టు కూడా పడిపోతుంది, నీడ ఉండదు కదా అంటానని గొడ్డలు కూడా సరిపించిండు. అయితే కళలు వచ్చేయమన్నాడు, నీ చెట్టు ఎక్కి చూడు ఎట్లా నరుకుతావో నరుకు, నీ పొద్దుగాల లేస్తావంట అంటే గొడ్డలు అని ఆపినాం సార్. అదే సార్, మీరు దయచేసి చూడండి సార్, మీరే చూడండి, మీరే చెప్పండి సార్. రోజు మేము సంవత్సరం ఇక్కడ దేవుని చేసి ఇగో కడి కూడా ఉంది సార్. ఆ జెండలు కూడా వాతుంటి, ఇక పక్కకు ఉంది సార్, ఒక కడి ఉంది కదా, ఆ చెట్టు మీద ఎక్కి కూడా జెండలు వాతుంది. ఆ జెండలు లేవు, ఏం లేవు, మాకు ఏం లేకుండా చేస్తుంది సార్. మాకు రానిస్తలేరు మాకు ఈడ, మేమేం చేయాలి ఇక. ఎంత మహాపాపం చూడండి. అక్కడ గుడి ఉంటే గుడి కూడా, మైసమ్మ గుడి కూడా ఊలగొట్టిరట, 4-5 సమాధులు నేలమట్టం చేసిరట. మరి ఇది ఈ పాపం తగలకుండా ఉంటుందా? తరతరాలుగా తగులుతుంది మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవడెవడైతే ఈ కబ్జాలో పార్టిసిపేట్ అయ్యిండో, ఎవరైతే సహకరిస్తున్నారో మీ అందరికీ తగలాల్సిన అవసరం కూడా ఉన్నది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందా అవ్వదా? వీళ్ళు చేసే ఫైట్ ఇంకా ఎంత ముందుకు వెళ్తుంది? ఎవరెవరు సహకరిస్తారు, ఎవరెవరు చూసి చూడనట్టుగా వదిలేస్తారు? ఖచ్చితంగా మనం ఈ అంశం మీద పోరాడాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ రెస్పాండ్ కావాలి, మన బాధ్యత. సంఘాలు చాలా ఉన్నాయి, మీ సంఘాలు ప్రెస్ క్లబ్లో, రౌండ్ టేబుల్లో, మీటింగ్లకి, ప్రెస్ మీట్లకు కాదు, దయచేసి ఈ ప్రాంతానికి రండి, వచ్చి వీళ్ళ బాధ ఏంటో తెలుసుకొని మాట్లాడండి. సో ఇంకాస్త లోపలికి వస్తే వీళ్ళ పంట పొలాలు ఉన్న దగ్గరే మొత్తం ఒక రకమైన వాతావరణం ఉంది. పెద్ద పెద్ద కార్లు, హంగామా, పోలీస్ లోగోతో ఉన్న వాహనాలు కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి. మరి రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా పోలీస్ అని పెట్టుకోవచ్చా లేదా అనేది మనకు తెలియదు. సో ఆ వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం వీడు ఏంటంటే, రిటైర్డ్ ఎవరైతే అవుతారో వాళ్ళైతే కొంచెం భయపడతారు కదా, మేము డిఎస్పీగా చేసినామని. ఇప్పుడు ఈయన టోటల్ ఇన్ఛార్జ్ రిటైర్డ్ డిఎస్పీ ఆయన పేరు ఉదయ్ కిరణ్ అట. ఇంకొక ఆయన మిలిటరీ ఆయనని పెట్టుకున్నారు, రిటైర్డ్ ఆయనని. వాళ్ళని చూసి భయపడాలన్నట్టు. ఇక్కడ దర్గా ఉన్నది, దాదాపు ఒక సంవత్సరాల తరబడి దర్గా ఉన్నదట. మరి ఇప్పుడు ఈ దర్గాను కూడా లేపండి, తీసేద్దామని ఒక 4-5 పురమాయిస్తున్నారట. మరి దీన్ని ఎట్లా తీస్తారు, ఏ లెక్కన తీస్తారు? సమాధులు లేపేసిర్రు, మైసమ్మ గుడి లేపేసిర్రు, ఇప్పుడు ఈ దర్గా కూడా లేపేస్తారట. మనుషులను కూడా లేపేయండి, అయిపోతుంది కదా. మనుషులను కూడా లేపేసి వండుకొని తినేసేయండి. ఇక మీ బతుకు అంతే కదా, అంతకుమించి ఏముంటుంది మీది? ఎవరిదమ్మా? ఎవరు ఎప్పుడు కట్టిరు ఇది? ఎప్పుడు కట్టి 2010 గానో 14 2013లో కట్టిస్తాడు ఇది నాకు తెలిసి. ఎవరు అంటే ఈ పొలం చేసేది మేము లక్ష్మణ్ ఫ్యామిలీ. అంటే ఇది నూనెసాత్ వాళ్ళది, ఈ దేవుడు అక్కడ ఉండే, మనం ఇంతకు ముందు చూసిన అవతలు ఉండే, అటు నుంచి తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇది చేసి తినేది మేమే, మా ఫ్యామిలీ. ఈ చేను మాదే, పొలం మాదే సార్. పొలం ఎన్ని ఏళ్ళ నుంచి మీరు సాగు చేస్తున్నారు? ఇక్కడ మాకు వదిలిపెట్టిరు చూడు సార్, 2018 నుంచి పొలం వదిలిపెట్టించారు. అప్పుడు అంతకు ముందు చేసుకొని తింటూనే ఉన్నాం. ఓకే, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉండే మీకు? మాకు ఇక్కడ ఉంటుంది సార్, మా తండవరకంటే ఒక కుటుంబానికి 8-9 ఎకరాలు ఉంటుంది, ఒక్క కుటుంబానికి. అయితే కలిసి కుటుంబంలో మీరు అందరూ ఉంటారు, అన్నదమ్ములు అందరూ కలిసి ఉంటారు. అయితే ఇక్కడ ఉండేది 20-25 ఇండ్లు ఉంటుంది. తీసేయమంటున్నారా?
తీసేస్తారని అంటారు సార్, తెలియదు ఇంకా తీసేస్తారని అంటారు. కానీ ఈ పొలం మాది, మేము చేసుకొని తిన్నాము. ఇంట్లో చెట్లు మేము కూడా కొట్టినాం. అప్పుడు మా పెళ్లిళ్ళు అయిన కొత్త సంవత్సరంలో ఇక్కడ చెట్లు మేము కొట్టినాం. మా మామలతో పాటు మేము కూడా పనిచేసి పొలంలో పనిచేసి తిన్నాము, చేసినాం. లాస్ట్కి వస్తే ఇల్లు మాకు ఎలగొట్టిర్రు సార్. అంతే వచ్చింది ఇక్కడ ప్రాబ్లం మాకు. గుడి లేపేసారు కదా, మరి ఇది 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 ఎందుకు తీయలేదో వాళ్ళు? వాళ్ళకే తెలియదు సార్, మరి ఏమో వాళ్ళకే మైసమ్మ గుడి లేపేసారు ఇక్కడ ఆపిర్రు. మరి అది ఇది దయ్యమా, ఇది దేవుడా, ఇది దయ్యమా, అది దేవుడా, వాళ్ళకే తెలియదు కదా సార్. మాకంటే మేము చదువుకోలేము, మాకు ఏదో తెలియక దొబ్బారు సార్. ఏమో టిప్పర్లా పెద్ద పెద్ద రాళ్ళు, గుండ్ల రాళ్ళు తీసుకుపోయి గుంతల ఏమో కాల్ చేసినట్టు మాకు ఇక్కడ నుంచి అక్కడ కాల్ చేసిర్రు. మాకు చదువులు ఏం రావు, మాకు తెలిసిన కాడికి చేసుకొని తింటే మాకు ఎలగొట్టిర్రు. చిక్కుళ్ళకు ఊడ్చోళ్ళకు వీళ్ళకు వాళ్ళకు తెచ్చి ఇక్కడ మాకు ఇది చేస్తుర్రు. మరి మీరు ఇక్కడికి వచ్చేదా? 15 రోజులే అయింది సార్ మేము పూజ చేసినాము. వచ్చి పూజ చేసినాం, అన్ని సాబ్ ఈ చెత్తలు చాలా ఉండే అన్ని తీసినాము, కడిగినాము, పూజ చేసినాం. ఇప్పుడు ఇది తీసేస్తామని అంటున్నారా? ఇది తీసేస్తామని మా వాళ్ళకు సార్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎప్పుడు సరిగ్గా ఈ భూమి చేయలేడు, మా మామ చేసిండు. వాళ్ళు చిన్న చిన్నగా ఉండే, వాళ్ళకి తెలియదు ఎక్కువ. దేవుడు ఉన్నాడు, దేవునికి పూజ చేయాలి మనం. ఈ దేవుని పైసలు ఇచ్చేస్తాము, ఈ దేవుని తీసేయాలి అని మా వాళ్ళకి అంటున్నారంట. తీస్తారా సార్ దేవునికి? వాళ్ళు తీస్తారా? ఎట్లా తీస్తారు? మైసమ్మ గుడి లేపిరట కదా, ఆ మెషామ గుడి వాళ్ళు లేపిండ్రు, మెషామ గుడి వాళ్ళు లేపేసిండ్రు దొంగతనం నుంచి. ఇది మా వాళ్ళు తీయాలి అంట. మీరు తీసేస్తే మీకు డబ్బులు ఇస్తా అంటే వీళ్ళు తీసేసి ఏడా తీసుకుపోయి పెడతారు. అది తీసిండ్రు అనుకో, వాళ్ళు రోడ్ పొంటి దిరగతారు రాయి పట్టుకొని. ఇట్లా అవుతారు వాళ్ళు. ఇట్లా ఉంది ఈ దేవుడు. నిన్న మొన్న ఆ కళాదాయ వస్తే మంచిగా పూజ చేసుకున్నాం, అన్ని చేసుకున్నాము. అందరు ఇన్నే తిన్నారు, అందరు తిన్నారు. ఇన్నే మంచిగా చేసినాం. ఏట పైసలు ఎవరు ఇచ్చారు? ఏట పైసలు వాళ్ళే తెచ్చుకుండ్రు, మా వాళ్ళే. కళాదాయ అయ్యలేడు, మా వాళ్ళే తెచ్చుకుండ్రు, అన్ని మా వాళ్ళే ఇచ్చిండ్రు. అన్ని మేమే తెచ్చుకున్నాము. వాళ్ళకి తెలియక ఏమంటుండ్రు, ఏమన్నా అడుగుతున్నారో ఏమో. మీరు లేపేస్తే మీకు డబ్బులు ఇస్తా అంటే ఎట్లా లేపేస్తారు? 3 రోజులు వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన ఫస్ట్ రోజు వచ్చి మొత్తం అంతా సెర్చ్ చేసింది సార్. సెర్చ్ చేసి మొత్తం చూసుకున్నాడు. రేపు పూజ చేసుకుందామని మాకు హామీ ఇచ్చినాడు. నెక్స్ట్ డే వచ్చి మేమే చేసుకున్నాం సరుకులన్నీ, ఆ వంటకు కావాల్సిన సరుకులన్నీ మొత్తం మేమే చేసుకున్నాం, మేమే పూజ చేసినాం. ఆయన వచ్చి తిని వెళ్ళిపోయినాడు అంతే. ఇంకా నెక్స్ట్ డే నుంచి ఆయన రాలేడిగా అంతే. మళ్ళీ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఫోన్ లేపుతలేడు అంతే. 2-3 రోజుల తర్వాత మాట్లాడింది, కంట్రోల్లో తీసుకుపోయిండు, మాట్లాడి లోపల తీసుకుపోయిండు. సపరేట్ 100 మంది ఉంటే 100 మంది ఆయన ఒకరినే తీసుకుపోయిండు, మాట్లాడిండు, ప్యాక్ చేసిండు. మళ్ళీ మా ఫోన్ కూడా లేపుతలేడు ఇప్పుడు. అంత ఇది అంతా అమ్ముడు పోడు కదా సార్. అమ్మా ఆ రూమ్ లో తీసుకోపోతురు, ఏమో మాట్లాడుతురు, బయటకు వస్తురు, పోతురు వస్తురు. ఏం మాట్లాడిరో చెప్పలేడు. మేము ఇంత చేసినప్పుడు మాకు కాలే దగ్గర ఏదో ఒక న్యాయం చేయాలి కదా సార్. ఇక ఆయన పుణ్యాన మేము మా పుణ్యాన దేవుని పుణ్యాన్ని చేసుకున్నాము. నువ్వు పోయి వచ్చినావు, నువ్వేమన్నా చేసుకున్నావు, కానీ మాకన్నా ఏదైనా ఒకటి చెప్పాలి కదా సార్. ఈ కాలే అదే అది ఎంతవరకు న్యాయం ఉంది? కాలే అదే ఏమైనా ఎమ్మెల్యే అయినని రుబాబా అయినది కాలే అదేకి. సో చూద్దాం మరి. ఇప్పుడు ఆడ గుడి లేపిరు, దర్గా కూడా లేపుతారా, మరి ఏం చేస్తారు అన్నది లేపే నియము. మాకు కావాలి బిల్ల దక్కల భూమి, మాకు కావాలి భూమి అన్నా కావాలి. మేము భూమి తీసుకుంటాము, భూమి కావాలి మాకు. రేపు వాన వస్తే మేము దున్నుకొని తింటాము. మాత్రం ఈ దేవుని గిడికి వెళ్ళి లేపమేము. మా వాళ్ళు లేపుతారంట, ఎట్లా లేపుతారో చూస్తాం మేము. వాళ్ళు ఈ దేవుని పైసలు ఇస్తా అని ఆయనకు ఎంత సిగ్గుసరం లేదు, ఆ దొరాకు విక్రమ్ రెడ్డికి ఎంత సిగ్గు లేదు. దేవుని పూజ చేసుకోడా ఆయన? ఇంట్లో అగరబత్తి ముట్టుకోడా, కొబ్బరికాయ కొట్టాడా? ఈ దేవుని పైసలు ఇచ్చేస్తా, మీకు పైసలు తీసుకోండి అని వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకు మా ముసలాయన చేసిండు, చాలా కష్టం చేసిండు మా మామ తుల్చారాం. వీళ్ళకేం తెలుసు అని దేవునికి అమ్ముకొని తినేనికి? దేవునికి మాత్రం దేవుని పైసలు ఆయన ఇస్తే ఆయన సర్వనాశం అవుతాడు. ఆయన చచ్చిపోతాడు, వీళ్ళైనా చచ్చిపోతాడు. నాకేమన్నా చెప్పాను వీళ్ళు కానీ. ఇట్లా ఉంది ఈ దేవుడు సార్, నేను చెప్తున్నా. సో చూద్దాం మరి ఏం చేస్తారన్నది. ఇది ఫాలో అప్ చేయాలా, ఈ ఫైట్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. వీళ్ళ భూములు వీళ్ళకి దక్కాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళకి రావాలా, లేకపోతే గవర్నమెంట్కి పోవాలి. గవర్నమెంట్కి పోయిన తర్వాత ఎవరికి దక్కాలా, మళ్ళీ వీళ్ళకే రావాలి. మధ్యలో ఈ అపర్ణ కన్స్ట్రక్షన్ ఎక్కడిది, విక్రమ్ రెడ్డి ఎక్కడిది, ఈ దొరలు ఎక్కడిది?
సో ఈ ఇంత భయంకరమైన అరాచకం నడుస్తుంటే పార్టీలు ఏం చేస్తున్నాయి? అపోజిషన్ పార్టీలు ఏమైనాయి? ఎందుకు మాట్లాడతలేవు? గిరిజన సంఘాలు ఏమైనాయి? ఈ లంబాడీ సంఘాలు ఏమైపోయినాయి? ఎందుకు మాట్లాడతలేవు? ఇంతవరకు ఎవరు ఎందుకు ఇక్కడికి రాలేదు? ఖచ్చితంగా దీని మీద ఫైట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం కనబడుతున్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు. మా భూములు మా భూములు మా భూములు గవర్నమెంట్ ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మా భూములు మా భూములు మా భూములు మా భూములు వచ్చేంత వరకు వచ్చేంత వరకు మా భూములు మా భూములు మా భూములు వచ్చేంత వరకు వచ్చేంత వరకు వచ్చేంత వరకు వచ్చేంత వరకు ఎస్ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. మా గౌటాన్ భూములు మాకు రావాలి. మా లావణపేట భూములు మాకు రావాలి. గవర్నమెంట్ ఇప్పటికైనా తెలుసుకోవాలి. చాలా కఠినమైన తీర్మానం చెప్తాము. పోరాడతాం భూములు వచ్చేంత వరకు భూములు వచ్చేంత వరకు భూములు వచ్చేంత వరకు భూములు వచ్చేంత వరకు మా గవర్నమెంట్ భూములు